నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రంజాన్ పండగకు సర్వం సిద్ధం. ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం. మంత్రి పొన్నం ఇంటి ముట్టడికి ఆశా వర్కర్ల యత్నం. అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు. ప్రభుత్వ విప్గా ఎమ్మెల్యే విజయరమణారావు. కరీంనగర్లో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు. ఆరు గ్యారంటీలను అమలు చేయాలి. కలెక్టరేట్ వద్ద బీజేపీ శ్రేణుల నిరసన. ఇక వార్తల్లోని వివరాలు. మార్చి 21వ తేదీన పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం సోదరులు జరుపుకోనున్నారు. ఈ పండుగ సందర్భంగా కరీంనగర్లోని పలు ఈద్గాలు, దర్గాలు ప్రార్థనలకు సిద్దమయ్యాయి. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో సాలీనగర్లోని ఈద్గాతో పాటు పలు ఈద్గాలను అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రార్థనలకు వచ్చే వారి కోసం త్రాగునీరు, లైటింగ్, పార్కింగ్ వంటి అన్ని వసతులు కల్పించారు. ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకునేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ముస్లిం సోదరి మణులకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. వర్షాలు పడే అవకాశం ఉన్నందున వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ముస్లిం సోదరులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు ఉన్నందున ప్రజలు గుర్తించాలన్నారు. నగరంతో పాటు పలు గ్రామాలకు చెందిన ముస్లిం సోదరులు ఇక్కడే నమాజు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగ జరుపుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భాలలో ఇటు నగరపాలక సంస్థ మరి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రంజాన్ సంబంధించినటువంటి నమాజ్కి వచ్చే సోదరులకు ఇబ్బంది కాకుండా టెంట్లు సౌకర్యాలు కానీ, వాటర్ సౌకర్యాలు కానీ, మరి వర్షాకాలం వస్తే వాటర్ ప్రూఫ్ టెంట్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్తున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా ఏ పోలీస్ శాఖ వారు కావచ్చు, ఇటు రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ నగరపాలక సంస్థ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అందరూ కూడా దీన్ని మంచిగా సూచనలు తీసుకొని ఈ టెంట్లలో కానీ, వాటర్ సప్లైలు కానీ, మరి వచ్చే ప్రజలకు వచ్చే ఇబ్బంది కాకుండా పోలీసులు కానీ, ఇటు ట్రాఫిక్ కానీ అన్నీ కూడా నిబంధనలు ఉంటాయి. మరి ప్రతి సంవత్సరం రేపు పొద్దున ఉదయం 9:30కు నమాజ్ ఉంటుంది కాబట్టి జనాలు ఈ ఉమ్మడి కరీంనగర్లో కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సంబంధించిన డివిజన్ ప్రజలు కానీ అందరూ ఇక్కడికే వస్తారు. ఇది పెద్దది కాబట్టి ఈ రంజాన్ పండుగ అనేటువంటిది చాలా పెద్దమైనటువంటి పవిత్రం రోజు కాబట్టి ఈ పవిత్రం రోజుకి ఇక్కడ నమాజ్ చదవాలని చాలా పిల్లలు కానీ, ముసలులు కానీ అందరూ కూడా వస్తారు బండ్ల మీద. మరి నేను మళ్ళీ ఒకసారి మా నమాజ్కి వచ్చేటోళ్ళు సోదరు మళ్ళీ కూడా నేను చెప్తున్నాను, నమాజ్ అయ్యి వెళ్ళే టైంలో కూడా కొంచెం దయచేసి మీరు మెల్లగా వెళ్ళాలి. ఏ ఆఫీసర్కి కానీ, ఇటు పోలీస్ శాఖకు కానీ, ఇటు రెవెన్యూ శాఖకు కానీ, ఇటు నగరపాలక సంస్థ శాఖ కానీ ఇబ్బంది పెట్టకుండా నమాజ్ బ్రహ్మాండంగా చదువుకొని వెళ్ళిపోవాలని చెప్తున్నాం. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్లో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. నగరంలోని మంకమ్మ తోటలో గల మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసులు ఆశా కార్యకర్తలను అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేసి పోలీసు ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. ఈ ఘటనలో పలువురు ఆశా వర్కర్లకు గాయాలయ్యాయి. అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా సిఐటియు కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి అన్నారు. ఎన్నికల హామీ మేరకు 18,000 రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పారితోషికాలు 15,000 రూపాయలు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆశా వర్కర్ల నేత మారెళ్ల శ్రీలత అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల రమేష్, పున్నం రవి, జిల్లా అధ్యక్షురాలు కాల్వ సారిక, జిల్లా ఉపాధ్యక్షులు నాగెల్లి పద్మ, సుమలత, ప్రియాంక, సత్యలక్ష్మి, శ్యామల, లత ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆశా వర్కర్లు గత అనేక రోజులుగా వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం వివిధ రూపాలలో పోరాటాలు చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకుండా కనీసం పెండింగ్ వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఉంది. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలి. అదేవిధంగా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆశా కార్యకర్తలు కోరుతున్న విధంగా 26,000 కనీస వేతనం అనేది నిర్ణయం చేయాలి, వేతనాలు పెంచాలని చెప్పి కూడా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఈ రోజు అన్ని జిల్లాల్లో ఎక్కడైతే మంత్రులు వాళ్ళ క్యాంప్ ఆఫీసులు ఉన్నాయో
ఆ క్యాంప్ ఆఫీసులు ముట్టడించాలని పిలుపులో భాగంగా కరీంనగర్ జిల్లాలో కూడా అటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అందులో ఆశాలకు ముఖ్యంగా 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలి. మేము 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఫిక్స్డ్ వేతనం లేదు. మెయిన్ డిమాండ్ అది. అట్లాగే ఏఎన్సీ టార్గెట్, పీఎన్సీ టార్గెట్, అట్లాగే స్కూటర్ డబ్బాలు మోసే విధానాన్ని రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. గత సమ్మె సందర్భంగా ఇచ్చిన 50 లక్షల ఇన్సూరెన్స్, అట్లాగే 50,000 మట్టి ఖర్చులు హామీలకు సంబంధించిన జీవోను కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడికి సిద్ధమైనాం. కనీసం నిరసన కార్యక్రమం చేయకుండా కూడా నిర్బంధాలనేటి ఈ ప్రజాపాలనలో కనబడతా ఉన్నాయి. ప్రజాపాలన కాదు, ఇది నిర్బంధ పాలన అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఆశా కార్యకర్తలు శాంతియుతంగా కరీంనగర్ జిల్లాలో శాంతియుతంగానే ఇంకా ఉన్నాం. ఇంకా నిరసన స్టార్ట్ కాకముందు కూడా నిర్బంధం అనేది ప్రయోగించే పరిస్థితి ఉంది. శాంతియుతంగా మంత్రి గారికి లెటర్ ఇచ్చి మేము మా యొక్క డిమాండ్స్ పరిష్కారం కోసం లెటర్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన నూతన విశ్రాంతి గదిని సిపి గౌస్ ఆలం ప్రారంభించారు. పోలీసు సిబ్బంది సంక్షేమం, పనితీరును మెరుగుపరిచే లక్ష్యంతో సిబ్బంది కోసం విశ్రాంతి గదిని ఏర్పాటు చేశారు. నిరంతరం విధుల్లో ఉండే పోలీసు సిబ్బందికి మానసిక ప్రశాంతత, శారీరక విశ్రాంతి ఎంతో అవసరమని పేర్కొన్నారు. సిబ్బంది ఆరోగ్యం, సౌకర్యాల విషయంలో రాజీ పడబోమని, మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా వారి పనితీరు మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని పోలీస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలను ఆధునీకరించి సిబ్బందికి మెరుగైన పని వాతావరణాన్ని కల్పించడానికి విభాగం కట్టుబడి ఉందని సిపి తెలిపారు. తగిన విశ్రాంతి పొందిన అధికారులు అత్యవసర సమయాలలో ప్రజలకు సేవ చేయడంలో మరింత చురుగ్గా, సమర్థవంతంగా పనిచేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ వెంకటస్వామి, రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, ఎస్ఐలు నరేష్, లక్ష్మారెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అడ్డగోలు హామీలు ఇచ్చిందని జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. 6 గ్యారంటీలు కాంగ్రెస్ హామీల వైఫల్యాన్ని ఎండగడుతూ జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి చూపిస్తామని మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సును కల్పించి మిగతా పథకాలైన మహిళలకు 2,500, 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఎగ్గొట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు సంగప్ప, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపు రమేష్, నాగేశ్వర్ రెడ్డి, వాసాల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 6 గ్యారంటీల పేరు మీద 420 హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని గద్దెనెక్కి 2 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇప్పటికీ 6 గ్యారంటీలు అమలు చేయకుండా ఈ యొక్క తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఖరిని నిరసిస్తూ ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ అన్ని వర్గాల ప్రజల్ని, రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి సంపూర్ణంగా రుణమాఫీ చేయకుండా కేవలం 30-40% రైతులకు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా పేరు మీద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఎన్ని పసళ్ళు అవుతుంది, ఎన్ని పసళ్లకు డబ్బులు ఇచ్చారు, ఇప్పటికీ రైతు భరోసా 15,000 రూపాయలు అమలు చేయడం లేదు. వెంటనే దీన్ని అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా మహిళలకి మహాలక్ష్మి పథకం కింద నెలకు 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పారు. ఆసరా పెన్షన్లను పెంచుతా అని చెప్పారు. కొత్త పెన్షన్స్ ఇస్తా అని చెప్పారు. ఇది ఏది కూడా అమలు చేయలేదు. అన్ని వర్గాల ప్రజలకి, విద్యార్థినులకు స్కూటీలు కొని ఇస్తా అని చెప్పారు. ఆడపిల్ల పెళ్ళి అయితే తులం బంగారం పెడతా అని చెప్పారు. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజల్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈ రకంగా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి నిరుద్యోగులను మోసం చేసింది, యువకులను మోసం చేసిర్రు. మరి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రజలను మోసగించింది, ఏ విధంగా మోసపూరితమైన హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన తర్వాత ఆ హామీలన్నీ కూడా తుంగలో తొక్కి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలు మోసం చేసడం జరుగుతూ ఉన్నది. మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. హామీలు నెరవేర్చకపోగా ఉన్నటువంటి ఏదైతే పేదల ఇండ్ల మీదకి మరి బుల్డోజర్లు పంపుకుంటూ
పేదల ఇళ్లను కూల్చుకుంటూ మరి పేదలను ఏ విధంగానైతే ఇబ్బంది పెడుతున్న విషయం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ కూడా ఈ 2 సంవత్సరాల 3 నెలల 4 నెలల కాలంలో ఏ ఒక్క కొత్త ఆసరా పెన్షన్ ఇచ్చింది లేదు. ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మరి పెంచుతామన్నారు, ఏ ఒక్క లబ్ధిదారుని కూడా పెంచింది లేదు. ఏ విధంగా చూసినా కూడా మహిళలకు స్కూటీల విషయంలో కావచ్చు, మహిళలకు 2500 ఇచ్చే వృత్తి విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు తాను నాయక్ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భీమా సాహెబ్ ఆధ్వర్యంలో రామ్నగర్లో తాను నాయక్ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు బోడ మోహన్ నాయక్తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధరణి వెబ్సైట్ వల్ల గిరిజనులు, రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని భీమా సాహెబ్ అన్నారు. రాష్ట్రంలో 12 లక్షల మంది సాదా బైనామాలు రెగ్యులర్ చేయాలని దరఖాస్తులు చేసుకున్నారని గుర్తు చేశారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన స్ఫూర్తితో గిరిజన యువత ప్రజల సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకుడు శివరాజ్, నగర అధ్యక్షులు ప్రకాష్ నాయక్, నాయకులు నాగరాజు, అనిల్, రాజ్ కుమార్, రమేష్, సురేష్, శ్రీనివాస్ కుమార్ పాల్గొన్నారు. ఆనాడు నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో కామ్రేడ్ తాను నాయక్ విరోచితంగా నైజాం రజాకార్లతో పోరాడి 1950 మార్చి 20వ తేదీన అమరుడైన రోజున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇవాళ తాను నాయక్ వర్ధంతిని ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఆ రోజు భూమి కొరకు ఏదైతే పోరాడారో తాను నాయక్, ఇప్పటికీ గిరిజనులకు భూ సమస్యలను ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగు చేసుకుంటున్న అటవీ భూములపై గిరిజనులకి హక్కు పత్రాలు ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఇప్పటికీ ప్రభుత్వం హక్కు పత్రాలు ఇవ్వకుండా వాళ్ళను జైలులో పెట్టి, కేసులు పెట్టి వేధిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా దేశంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో ఆ సాగు చేసుకుంటున్న గిరిజనులకి హక్కు పత్రాలను తక్షణమే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 2006 అటవీ హక్కుల చట్టాన్ని నీరుగారుస్తూ 2022 అటవీ హక్కుల నియామకాలు అనే పేరుతోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నూతన విధానాలను తీసుకొస్తుంది. దానిలో భాగంగానే ఇవాళ దేశంలో, మధ్య భారతదేశంలో ఇవాళ అడవులందరినీ కార్పొరేట్ అదానీ అంబానీ కంపెనీలకు అప్పగించడానికి, మైనింగ్ పేరుతో అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండుగను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దావు సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు తోఫాలను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యత కల్పిస్తుందని దావు సంపత్ రెడ్డి అన్నారు. శాంతికి స్వరూపంగా సంతోషంగా జరుపుకోవాలని, హిందూ ముస్లిం తారతమ్యం లేకుండా ఉండాలన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దావు సంపత్ రెడ్డి, మాచర్ల అంజయ్య గౌడ్, కొమ్మెర మల్లారెడ్డి, చంద్రారెడ్డి, విలేజ్ యూత్ ప్రెసిడెంట్ గణేష్ బాబా, పరశురాం, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. నెల రోజుల నుండి ముస్లిం సోదరులు ఉపవాసం ఉండుకుంటూ ఇట్టి వాళ్లకు దేవునికి మంచి నెల నుండి పూజలు చేసుకుంటుంటున్నారు. వారికి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు వాళ్ళకు ఈద్ ముబారక్ కిట్ ఇవ్వడం జరిగినది. అలాగే నేను ఈరోజు ప్రతి సంవత్సరం గత 4-5 సంవత్సరాల నుండి నేను ఏదో ఒకటి వాళ్ళ పండుగకు దేవునికి మనకు కూడా ఉండాలి, హిందూ ముస్లిం బాయిబాయిలకు ఉండి మనం కూడా ఏదో చేయాలని కోరిక కొద్దీ అందరూ కలిసిమెలిసి మంచిగా ఉండాలని కోరుకుంటూ వారికి ఈరోజు స్వీట్స్ కూడా ఇవ్వడం జరిగింది. రామకృష్ణ కాలనీలో మా గ్రామానికి సంబంధించిన ముస్లిం సోదరులకు రంజాన్ వేడుకలు పురస్కరించుకొని మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించిన ఈద్ ముబారక్ కిట్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి అందజేయడం జరిగింది. అందులో భాగంగా మా గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు దావు సంపత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఊరిలో ముస్లిం సోదరులందరికీ వారికి సంబంధించిన స్వీట్లు, సేమియా కానీ వాటికి సంబంధించిన వస్తువులు, చక్కెర కానీ నిత్యోత్తర వస్తువులన్నీ పంపిణీ ముస్లిం సోదరులు చేయడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులు అందరూ ఇక్కడ రంజాన్ వేడుకలు చేసుకొని అందరూ హిందూ ముస్లిం బాయిగా ఉండి
అందరం కలిసిమెలిసిగా ఉండాలని. మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నేత ఈటెల రాజేందర్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈటెల రాజేందర్ అభిమానులు ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈటెల రాజేందర్ లాంగ్ లివ్ అంటూ నినాదాలు చేశారు. ఈటెల రాజేందర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ముదిరాజ్ జేఏసీ చైర్మన్ చిక్కుడు రాజయ్య అన్నారు. మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ చిక్కుడు రాజయ్య, ప్రధాన కార్యదర్శి నిమ్మల కిషన్, ఉపాధ్యక్షులు జడుగల రాజయ్య, తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కూనచ్చుల మహేందర్, ప్రధాన కార్యదర్శి కీసర సంపత్, ప్రచార కార్యదర్శి మౌటం సంపత్, 14 సంఘాల అధ్యక్షులు, ఆయా సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ గీతాభవన్ చౌరస్తా వద్ద కరీంనగర్ మున్సిపాలిటీ పరిధి కరీంనగర్ జిల్లా ఈటెల అభిమానులు ఈరోజు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ భిక్షదాత అయిన అన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులైన గౌరవ ఈటెల రాజేందర్ గారి యొక్క జన్మదిన వేడుకలు ఇలా ఈటెల అభిమానులతోటి ఈ తెలంగాణ చౌరస్తాలో భారీ ఎత్తున జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆరోగ్యంగా ఈ తెలంగాణ ఉద్యమాన్ని 20 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే జరిపి ఒక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాత్ర పోషించిన రాజేంద్ర అన్న గారు రాబో రోజుల్లో కూడా ఈ తెలంగాణ ప్రజలకు ఒక ఆదర్శంగా ఒక స్థాయిలో ఉండాలని చెప్పేసి ఈరోజు జన్మదిన వేడుకలు ఇలా జరపడం జరిగింది. అలాగే బలైన వర్గాల ఆశాజ్యోతి జన హృదయ నేత మాజీ తెలంగాణ మంత్రివర్యులు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారి పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ జిల్లా కార్పొరేషన్ అయితే కరీంనగర్ జిల్లా అయితేని ఈరోజు వారి వేడుకలు తెలంగాణ చౌకం జరుగుతున్నాయి. ఈ వేడుకలకు బలహీన వర్గాల మరియు ఈటెల రాజేందర్ అభిమానుల వారి అందరి అనుబంధంగా వారి వాళ్ళ ఆదేశాల మేరకు ఈ వేడుకలు చౌకలు నిర్వహించగలుగుతున్నాం. కావున ఈ వేడుకలకు పెద్ద మనసుతోని విచ్చేసిన 14 సంఘాల జేఏసీ అధ్యక్ష కార్యదర్శులు, వారి కార్యవర్గం, వారి బాధిత సభ్యులు మరియు పెద్దలు ఈటెల మహేందర్ గారి తెలంగాణ పోరాట సమితి నాయకులు, వారి కార్యవర్గము మరియు ఈటెల అభిమానులు అందరూ వచ్చినందుకు వారికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం గత 2.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గణనీయంగా అభివృద్ధి చెందిందని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ప్రభుత్వ విప్ గా నియామకమైన సందర్భంగా తన సొంత నియోజకవర్గమైన పెద్దపల్లికి వెళ్తున్న క్రమంలో కరీంనగర్ నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో కార్పొరేటర్లు ఆకుల నర్మదా నర్సన్న, స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఆకుల నందిని ఉదయ్, మాజీ కార్పొరేటర్ ఆకుల ప్రకాష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. విజయ రమణారావుకు శాలువాలు కప్పి సత్కరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని ప్రభుత్వ విప్ విజయ రమణారావు అన్నారు. రానున్న కాలంలో కూడా కరీంనగర్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆకుల నర్మదా నర్సన్న, ఆకుల నందిని ఉదయ్, గంట కళ్యాణి శ్రీనివాస్, పడాల అజయ్, పత్తి భూమయ్య, డివిజన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ విప్గా నియామకమైన తర్వాత మరి రోజు నేను పెద్దపల్లికి వెళ్ళే క్రమంలో మరి సోదరులు ఆకుల నరసయ్య గారు, వారితో పాటు సోదరులు ప్రకాష్ అన్న గారు, అదేవిధంగా కార్పొరేటర్లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వారితో పాటు మిత్రులు, పత్రికా విలేకరులు మరి అందరూ కలిసి వాళ్ళ ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీ దగ్గర ఆగడం జరిగింది. ఈరోజు నన్ను విప్గా నియమించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సహకరించినటువంటి మంత్రులకు, అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల 2 నెలలు దాటి 3వ నెల నడుస్తూ ఉంది. మరి ఈ సమయంలో ప్రభుత్వం వచ్చినటువంటి ఈ సమయంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇటు ఒక పక్క రైతులకు, ఒక పక్క పేదలకు సంక్షేమాన్ని అందిస్తూ తెలంగాణ బడ్జెట్లో విద్యాశాఖకు పెద్దపీట వేయడం సంతోషదాయకమని జిల్లా ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపల్ సంఘ అధ్యక్ష కార్యదర్శులు మహేందర్ కుమార్, సత్య నారాంజనేయ అన్నారు.
ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు ప్రతిరోజు అల్పాహార పథకంతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెడుతోంది. ఇందుకుగాను సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపల్స్ సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పథకం ద్వారా దూర ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చే విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గంగాధర్, ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలల ప్రిన్సిపల్ నిర్మల, ప్రిన్సిపల్ అసోసియేషన్ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆంజనేయరావు, చిగురుమామిడి ప్రిన్సిపల్ శశిధర్ శర్మ, కళాశాలల ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ పాల్గొన్నారు. ఒక ఆశాజ్యోతిగా నిలబడినందుకు వారికి ప్రత్యేకంగా మన క్యాంపు అధికారులైనటువంటి అందరి ద్వారా మరియు మహిళా మండలందరి ద్వారా వారికి విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర జీజేడీఏ సంఘం యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క చిత్రపటానికి బాలాభిషేకం చేయడానికి ఇచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఒకసారి వారికి చప్పట్ల ద్వారా ఈ యొక్క అంశాన్ని వ్యక్తపరుస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరులో శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. నేదునూరులో మహిళా సంఘ భవనం నిర్మాణం కోసం గత ప్రభుత్వంలో వేసిన శిలాఫలకాన్ని కాంగ్రెస్ మండల నాయకులు ధ్వంసం చేశారని ఆరోపించారు. గ్రామ సర్పంచ్ కనకం లక్ష్మి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ఎల్ఎండి పోలీస్ స్టేషన్, మండల పరిషత్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గ్రామైక్య సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేయగా అక్కడ గతంలో వేసిన శిలాఫలకం ఉండగా అక్కడే ఉన్న కాంగ్రెస్ మండల నాయకులు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కనకం లక్ష్మి, కొమరయ్య, రామ్ కిషన్, ఆంజనేయులు, శ్రీనివాస్, గాండ్ల శ్రీనివాస్, తిరుపతి నాయకులు అశోక్ రెడ్డి, వీరారెడ్డి, అనిల్ గౌడ్, లక్ష్మణ్, మల్లేశం, బుచ్చిరెడ్డి, శంకర్, దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నిన్న నేదునూరులో వివో ఆఫీసు ప్రారంభోత్సవానికి స్థానిక శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ ఆ రోజు భూమి పూజకు మా స్థానిక సర్పంచ్ లక్ష్మీ కొమరయ్య గారు వెల్కమ్ చెప్పి కొబ్బరికాయ కొట్టించాక అక్కడున్న కాంగ్రెస్ మండల పార్టీ ప్రెసిడెంట్ బండారు రమేష్ గారు స్థానిక ఆఫీసర్ల ముందే మాజీ శాసనసభ్యులు రసమై బాలకృష్ణను శిలాఫలకం చూసి ఆయన కోపం చూసి శిలాఫలకం గడ్డపారతో మొత్తం పలగొట్టినా కూడా అక్కడ ఉన్న ఆఫీసర్లు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఆపకపోవడం ఇది శోచనీయం. ప్రభుత్వ ప్రోగ్రాంలో కూడా ఇట్లాంటి పాత శిలాఫలకం పలగొట్టడం ఇది చట్ట ప్రకారం నేను దీని మీద చర్య తీసుకోకపోతే ఇది జిల్లా వ్యాప్తంగా ఎట్టి బల్ల కలెక్టర్ గారు కానీ సిపి గారు కానీ జిల్లా పార్టీ తరఫున గత ప్రభుత్వంలో తిమ్మాపూర్ మండలంలో నేదునూరు గ్రామ పంచాయతీలో వివో బిల్డింగ్ మంజూరు జరిగింది. మంజూరు జరిగినాక అప్పటి శాసనసభ్యులు రసమై బాలకృష్ణ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. కొంత అనివార్య కారణం వల్ల ఆ పని జాప్యం జరుగుట్లా నిన్న మళ్ళీ అదే పనికి స్థానిక ఎమ్మెల్యే గారు శంకుస్థాపన కోసం ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఆ గ్రామంలో మహిళా సోదరిమలతో పాటు మా గ్రామ ప్రజలందరి పక్షాన ఆ ప్రజల ముంగటనే ఈ పాత శిలాఫలకాన్ని చూసి కాంగ్రెస్ కార్యకర్తలు విచక్షణ రహితంగా ఆ యొక్క శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆ ధ్వంసం చేసే సమక్షంలో స్థానిక మండలాధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు ఉండడు కూడా ఒక పెద్ద కార్యక్రమంలో పాల్గొని ఆ పలగొడతాను చూసుకుంటూ ఉండడు ఇది హేమైన చర్యగా భావించి అధికారులు తక్షణమే ఆ పలగొట్టిన వ్యక్తిపై చర్య తీసుకోవాలని, లేని పక్షంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ మేడం గారికి, గౌరవ సిపి గారికి మేము దరఖాస్తులు చేసి ఉద్యమానికి శ్రీకారం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ ఎర్రబాటి ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులు, వారి సన్నిహితుల ఆధ్వర్యంలో నగరంలోని వీర బ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమంతో పాటు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. తన కుమారుడి పుట్టినరోజు వేడుకను అనాథ వృద్ధులతో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందని ప్రవీణ్ కుమార్ తల్లి వాణి అన్నారు. వృద్ధులను ఆదుకోవడంలో యువత ముందుండాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో వీర బ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమ నిర్వాహకులు వీరమాధవ్, ప్రవీణ్ స్నేహితులు సుధాకర్, అనిల్, నర్సింగ్, ప్రవీణ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నా కొడుకు పుట్టినరోజు సందర్భంగా మానాథాశ్రమంలో భోజనం పెట్టిన బ్రెడ్, అరటిపళ్ళు, ఇదే నాకు సంతోషం. కోరిక కూడా తీరింది. నా కొడుకు బర్త్డే సందర్భంగా ఇక్కడ అనాథాశ్రమంలో చేసుకున్నందుకు పుట్టినరోజు సంతోషంగా ఉంది. ఈరోజు గ్యారపాటి ప్రవీణ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా వారు అనాథ వృద్ధుల సమక్షంలో చేసుకుందామనేటువంటి మంచి సంకల్పంతో నగరంలో హౌసింగ్ బోర్డు కాలనీలో గల వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధ ఆశ్రమంలో
ఈరోజు వారి యొక్క జన్మదినం సందర్భంగా అనాథ వృద్ధులందరికీ కూడా అన్నదానం చేసిర్రు. పండ్లు మరియు బ్రెడ్స్ పంపిణీ చేసిర్రు. చాలామంది కూడా ఇట్లాంటి జన్మదిన సందర్భంగా కాక ఇంకా అనేక మ్యారేజ్ డేలే కానీ ఇట్లాంటి కొంతమంది వచ్చి చేసుకుంటూ ఉంటే గత 23 సంవత్సరాల నుంచి ఈ సంస్థ ఇట్లనే నడుస్తూ ఉంది. ఇంకా చాలామంది కూడా మీరు అనవసరమైన ఖర్చులు చేసే బదులు దయచేసి ఇలాంటి అనాథ వృద్ధ ఆశ్రమంలో ఇలాంటి కార్యక్రమాలు మీరు చేసుకుంటే కనుక అనాథ వృద్ధులను మీరు సవరించిన దానిలో ఒక భాగం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు ప్రవీణ్ కుమార్ గారికి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పరాభవనామ సంవత్సరం కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ సుఖశాంతులు కలగజేయాలని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్లోని వాసవి వీధిలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ కుటుంబ సమేతంగా హాజరై ఉత్సవాలలో పాలు పంచుకున్నారు. వాసవి మాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ ఆధ్వర్యంలో పంచాంగ పఠనం చేశారు. ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులందరికీ అల్పాహార వితరణ చేశారు. ప్రతి పండగకు ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని చిటిమల్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, ఆర్యవేశ్య యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల మెహర్, సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య, ఆలయ డైరెక్టర్లు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ ప్రజలందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలను వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టిమల్ల శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారు పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులు, మాతలు, వివిధ వాసవి క్లబ్స్కు సంబంధించినటువంటి మాతలు అధిక సంఖ్య లోపల ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకొని పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి వాసవి ఆలయ ట్రస్ట్ తరఫున భక్తులందరికీ అల్పాహార వితరణ కార్యక్రమాన్ని, అదేవిధంగా ఉగాది పచ్చడ మహాప్రసాదాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా ప్రజలందరూ ఈ నూతన ఉగాది సంవత్సరం లోపల మరి ఇంకా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను చేస్తూ కరీంనగర్ జిల్లాను మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు ఒక ఆధ్యాత్మిక జిల్లాగా తీర్చిదిద్దుతున్నారు. మరి భక్తులందరూ కూడా ఇంకా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల లోపల పునీతులు కావాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ మరొక్కసారి నూతన ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ స్నేహభావాన్ని పెంపొందించుకోవాలని గన్నేరువరం సర్పంచ్ మ్యాదరి శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలో యూత్ సభ్యులు నిర్వహిస్తున్న సర్పంచ్ కప్ మాదాపూర్ ప్రీమియం లీగ్ 2ను మ్యాదరి శ్రీనివాస్ ప్రారంభించారు. జిల్లా స్థాయి టోర్నమెంట్లో విజేతలకు మొదటి బహుమతిగా 20,000 రూపాయలు, రెండవ బహుమతిగా 10,000 రూపాయలను అందజేయనున్నట్లు తెలిపారు. క్రీడాకారులు క్రమశిక్షణతో వారి నైపుణ్యాన్ని ప్రదర్శించి బహుమతులు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బండి తిరుపతి, కాంతాల రాజిరెడ్డి, గంగాధర మహేందర్, దమ్మగళ్ల శేఖర్, కన్నం ప్రవీణ్ కుమార్, కత్తి ఆంజనేయులు, కుమ్మరి సురేష్, సంపత్తి శంకర్, కత్తి శ్రీనివాస్, మేనేజ్మెంట్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ హాస్యాస్పదంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో ఇటీవల విడుదలైన దురంధర్ సినిమా వీక్షించేందుకు మమతా థియేటర్కు ఆయన విచ్చేశారు. బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీ ఉందని, ప్రజలకు నయా పైసా లాభం చేకూరదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి విద్య, వైద్యం నాశనం చేశారని ఆరోపించారు. అర్బన్ నక్సల్స్ తో కలిసి విద్యా కమిషన్ వేశారని, అది సూచించిన 16% బడ్జెట్ కూడా కేటాయించకపోవడం బాధాకరమన్నారు. తన వద్దే ఉంచుకున్న విద్యాశాఖపై శ్రద్ధ లేదని ఆరోపించారు. రైతు భరోసాకు నిధులు కేటాయించలేదని, దీంతో ఈ పథకాన్ని రద్దు చేయనున్నట్లు స్పష్టమైందని చెప్పారు. తెలంగాణ శ్రీలంక దేశంగా మారడం ఖాయమన్నారు. సీఎం రేవంత్ కు చాత కాదని చెప్తే బీఆర్ఎస్ నేతల కేసులు కేంద్రం చూసుకుంటుందని చెప్పారు. కోట్లాది రూపాయల స్కామ్ జరిగినా ఎందుకు అరెస్టులు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజంగా చూస్తున్నా వస్తున్నది. అది అంకెల గారడీలు, కేటాయింపుల ప్రగల్భాలు తప్ప
ఒక్క నయా పైసా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఒరిగింది లేదు. తిరిగి ఇక చిప్ప చేతికి ఇస్తాం బిచ్చమెత్తుకోరన్న పరిస్థితి వచ్చింది. పోయినసారి దేని కేటాయింపులకు చేశారు, దాన్ని ఏ విధంగా వినియోగించుకున్నారు, ఎంత స్థాయిలో ఖర్చు చేసిన దాని మీద కనీసం సమాధానం లేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సరైన లెక్కలు లేవు. ఆర్థిక శాఖ మంత్రి గారు ఏమంటారంటే ముఖ్యమంత్రి గారు దావోస్ వేరు లక్షల కోట్లు తెచ్చినాడు. లక్షల కోట్లు ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అంకెలు ఉండాలి. సరే గ్యారెంటీ చేస్తారా ఏం చేస్తారో లెక్కనైతే ఉండాలి, లెక్కపత్రం ఉండాలి. లక్షల కోట్లు తీసుకొచ్చిండు అని చెప్పి లెక్కపత్రం లేకుండా చెప్తున్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు. ఇలా విద్యను నాశనం చేశారు, వైద్యం నాశనం చేశారు. ఇలా నువ్వు వేసుకున్న విద్యా కమిషన్ అర్బన్ నక్సల్స్ భావాజాలం ఉన్న వ్యక్తులతోని నువ్వు వేసుకున్న విద్యా కమిషన్, నీ ముద్దుల విద్యా కమిషన్ నువ్వు చాలా ఏదో ఆశతోని నేను ఇచ్చేస్తా అది చేస్తా అని చెప్పి అంగులు ఆర్పాటలు చేసి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.